మందు బాబులకు అడ్డగా మారిన కొండపాక గ్రామ పంచాయతీ. తుమ్మెటికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పుర ప్రముఖులు. జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ సామిరెడ్డి ఇటీవలే గుండెపోటుతో మరణించగా ఆయన చిత్రపటానికి మంత్రి శ్రీధర్ బాబు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు జమ్మికుంట పట్టణంలోని స్థానిక ఎంపీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సామిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా సోమవారం కార్యక్రమానికి వీచేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సామిరెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. ఈ ప్రాంత రైతాంగానికి మార్కెట్ చైర్మన్ గా సామిరెడ్డి అనేక సేవలు అందించారని కొనియాడారు. ఎంఎస్ఆర్ ప్రియ శిష్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం పొందే సమయంలో ఇలా జరగడం శోచనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సామిరెడ్డి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు తుమ్మెటి సామిరెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు ఇస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నాయకుడు తుమ్మెటి సామిరెడ్డి గారు అకస్మాత్తుగా మృతి చెందడం మాకందరికి కూడా దిగ్భ్రాంతి కలిగించింది. మరి మంచి ఆలోచన పరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంతానికి రైతు సోదరులందరికీ కూడా సేవలు అందించి తనదైన శైలిలో చాలామందికి కూడా సహాయం సహకారం చేసిన వ్యక్తిగా, మరి మా పార్టీలో కొద్ది రోజుల పాటు దూరమైనప్పటికీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సందేశ్ అనే ఒక పత్రికను నడుపుతూ ఉన్నారు. అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తిగా తుమ్మెటి సామిరెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మరింత సేవలు అందించాలనే ఒక దృక్పథంతో వారు ఎల్లప్పుడూ కూడా ముందుకు నడుస్తాం. పట్ల ఆసక్తితో వారు ఆనాడు ఏదైతుందో జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్సిఐలో చేరి మిత్రుడు తుమ్మెటి సామిరెడ్డి గారు క్రమేపీ విద్యార్థి నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా, తర్వాత కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలు ఎదిగి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పటిష్టత కొరకు మరి తీవ్రంగా కృషి చేసినటువంటి ఒక నాయకుడు. వారు ఆనాడు అప్పటి మంత్రివర్యులైనటువంటి సత్యనారాయణరావు గారికి అత్యంత సన్నిహితుడిగా మెదిలినటువంటి ఒక నాయకుడు. మరి ఆ కాలంలో వారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక పదవిని కాకుండా ఒక బాధ్యతగా రైతాంగానికి ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి ఒక సహకారాలన్నీ పూర్తి స్థాయిలో కల్పింప చేయబడే విధంగా కృషి చేసినటువంటి ఒక విధంగా రైతు నాయకుడిగా మనం ఎన్నో సామిరెడ్డి గారిని భావించవచ్చు. ఏదైనా అకస్మాత్తుగా వారి వల్ల మనకు భౌతికంగా దూరం కావటం తీరని లోటుగా భావించక చెప్పక తప్పదని చెప్పంటూ నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతే కార్యకర్తలు కానీ రైతుల పక్షాన నిరంతరం యాక్టివ్గా ఉన్నటువంటి మా సామిరెడ్డి గారి యొక్క విషయం తెలిసిన వెంటనే మేము ఒక విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను, శ్రీధర్ బాబు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు సామిరెడ్డి తండ్రి గిట్ట కావచ్చు అన్నటువంటి ఆలోచన పరంగా మేము ఈరోజు ఇంత దుస్సంఘటన జరిగిన విషయంలో కూడా మేమందరం కూడా ప్రగాఢంగా సానుభూతి తెలియజేస్తే ఆ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, ఉన్న ప్రభాకర్ అన్న, ప్రణయ్ గారు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అండగా ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. స్వర్గీయ సామిరెడ్డి గారి నివాళులు అర్పించిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు.
జమ్మికుంట మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దివంగత ఎంఎస్ఆర్ ప్రియ శిష్యుడు స్వర్గీయ సమ్మిరెడ్డి గారి దినకర్మ జమ్మికుంటలోని ప్రముఖ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు మరియు పలు రాజకీయ నాయకుల మధ్య నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివంగత నేత ఎంఎస్ఆర్ గారి మనవడు మరియు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు గారు పాల్గొని సమ్మిరెడ్డి గారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి సమ్మిరెడ్డి ఎంఎస్ఆర్ గారి చిత్రపటాన్ని ఆవిష్కరించి సమ్మిరెడ్డి గారి కుటుంబ సభ్యులకు బహుకరించి తన ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమ్మిరెడ్డి గారి సంతాప సభలో మేనేని రోహిత్ రావు గారు మాట్లాడారు. సమ్మిరెడ్డి గారి రాజకీయ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని, ఒక్కో మెట్టి ఎక్కి జమ్మికుంటలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక పాత్ర వహించే దిశగా కొనసాగిందని, ఎంఎస్ఆర్ గారి ప్రియ శిష్యుడిగా సమ్మిరెడ్డి గారు చేతులను నిలిచిపోయారని, సమ్మిరెడ్డి గారి మరణం వ్యక్తిగతంగా ఎంఎస్ఆర్ కుటుంబానికి తీరని లోటని తెలియజేశారు. జీవో 25ను రద్దు చేస్తూ ప్రాథమిక పాఠశాలను రక్షించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి డిమాండ్ చేశారు. జీవో 25ను రద్దు చేయాలని కోరుతూ జమ్మికుంట ఎంఈఓ కార్యాలయం ముందు ప్లకార్డులు చేతపోని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 25ను తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మొదలుపెట్టిందన్నారు. జీవో 25 ప్రకారం 1 నుండి 10 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, 11 నుండి 20 మంది పిల్లలు ఉంటే 2 ఉపాధ్యాయులు, 61 నుండి 90 మంది పిల్లలు ఉంటే 3 ఉపాధ్యాయులు, 91 నుండి 120 మంది పిల్లలు ఉంటే 4 ఉపాధ్యాయులు, 121 నుండి 150 మంది పిల్లలు ఉంటే 5 ఉపాధ్యాయులు పనిచేయాలని చెబుతోందని అన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ప్రాథమిక పాఠశాల ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉంటాడని, అంతేకాకుండా 60 మంది విద్యార్థులు ఉన్నా కూడా 2 ఉపాధ్యాయులు 18 సబ్జెక్టులను ఎలా బోధిస్తారని ప్రశ్నించారు. కావున ఈ జీవో నెంబర్ 25 అశాస్త్రీయంగా ఉందన్నారు. కావున ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉండాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు PHHMను కేటాయించాలని కోరారు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, గుణాత్మక విద్య అందుతుందని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి, రాష్ట్ర ఎడిట్ కన్వీనర్ పి ఈశ్వర్ రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు సంపత్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు సిహెచ్ వేణు, వీణవంక అధ్యక్షులు ఎం శ్రీనివాస్, శంకరపట్నం అధ్యక్షులు రమేష్ సార్ గారు, ప్రధాన కార్యదర్శి కనక వెంకటస్వామి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం సదానందం, వీరత్నం, డీటీఎఫ్ మండల కమిటీ సభ్యులు చంద్రశేఖర్, రాజరెడ్డి, బలరాం, రవి, శ్రీనివాస్, స్వామి, కనకం, పద్మ, వి రాజేందర్, ఎన్ సదానందం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి జీవో 25 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శరాఘాతంగా తలిగే విధంగా ఉన్నది. 11 నుంచి 20 మంది విద్యార్థులు ఉన్న చోట ఒక ఉపాధ్యాయుని, తర్వాత 60 మంది వరకు విద్యార్థులు ఉన్న చోట కేవలం 2 ఉపాధ్యాయులనే నియామకం చేపట్టే విధంగా ఉన్నటువంటి ఈ జీవో ప్రాథమిక విద్యను నాశనం చేసే విధంగా ఉంది. నాణ్యమైన విద్య అందకుండా చేసే విధంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి తరగతికో ఉపాధ్యాయుని కేటాయించవలసిందిగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వెంటనే డిఎస్సిని రిజల్ట్ ఇచ్చి ఉపాధ్యాయులను నియామకం చేపట్టవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తరగతి గదికో ఉపాధ్యాయుడు ఉన్నప్పుడే ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది, నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. కాబట్టి ప్రభుత్వము ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యలో తీసుకొచ్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ జీవో ప్రకారంగా 10 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడు, మరి 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉంచాలని చెప్పి మరి ఆ జీవో చెప్తా ఉంది. ఆ జీవో అనేటువంటి ప్రాథమిక విద్యారంగానికి గొడ్డలు పెట్టు లాంటిది, ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే విధంగా ఉంది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్గా గత 2 దశాబ్దాలుగా ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం ప్రతి తరగతికి ఒక తరగతి గది, అట్లాగే ప్రతి క్లాస్కి ఒక టీచర్ను నియామకం చేయాలి, అట్లాగే ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్ట్ నియామకం చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ ఉంటే మరి ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రాథమిక జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ను సన్మానించారు. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు సంఘ నాయకులు పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రభాకర్ గౌడ్కి పూల బొకే అందించి శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన ఛాంబర్లో వివిధ సమస్యల గురించి చర్చించారు. ఈ విషయంపై పీఎంకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ కుల సంఘాల నాయకులు సర్వాయి పాపన్న, మోకుదెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడారు. రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 85% ప్రయాణికులు మరియు 66% వస్తువులు కేవలం రోడ్డు రవాణా ద్వారానే రవాణా చేయబడుతున్నాయి. కానీ కార్మికులకు చట్టపరమైన రక్షణ లేదా ఉద్యోగ భద్రత లేదు. పనిలో భాగంగా రోడ్లపైన ఉంటూ వృద్ధాప్యానికి చేరుకున్న కార్మికులకు కేరళలో తప్ప మరెక్కడ సామాజిక ఆర్థిక భద్రత లేదు. కేరళలో మోటార్ కార్మికుల కోసం సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేయబడింది. ఈ తరుణంలోనే జాతీయ స్థాయిలో అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయడం భారత ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాల వల్ల గతంలో ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారింది. విద్యార్థికులే ఉండి ఉద్యోగం దొరక్క స్వయం ఉపాధి కింద ఆటో డ్రైవర్లుగా పనిచేసుకుంటున్న వారు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకని మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో, టాటా ఏసీ క్యాబ్ డ్రైవర్లకు, గీత, నేత, బీడీ కార్మికులకు ఇస్తున్న తరహాలో నెలకు 4,500 రూపాయల జీవనభృతి ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పిల్లి రవి యాదవ్, రవాణా రంగ అధ్యక్ష కార్యదర్శులు పున్నం రవి, చెలికాని శ్రీనివాస్, వాసుదేవారెడ్డి, దాసరపు వెంకటేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు రేపు 2 రోజులు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, అట్లాగే పెట్రోల్ డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా ఉంది. వీణవంక మండలంలో ఈరోజు ప్రారంభం చేసుకొని వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్ తదితర మండలాలు మొత్తం తిరుగుకుంటూ 27వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో కలిశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అంటున్నారు. 3 బ్యారేజ్ ఖర్చు 9,458.91 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మిగతా బ్యారేజ్లకు, లిఫ్ట్లకు, టన్నెల్స్ కోసం ఖర్చు అయింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశామని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వినోద్ కుమార్ మండిపడ్డారు. జమ్మికుంట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దళిత బంధు ఎన్నికల తర్వాత ఇస్తామన్న హామీ ఏమైందో చెప్పాలని, దళిత బంధు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తూ ఉందన్నారు. రైతు బంధు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదో చెప్పాలని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం ఎందరికీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతు బంధు, రైతు రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను రాష్ట్రంలో ఎక్కడా తిరగనివ్వమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. దళిత బంధు లబ్ధిదారులు అకౌంట్లో ఉన్న 2వ విడత నగదును వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులది రుణమాఫీ చేసినాం అని చెప్తా ఉన్నారు. రైతు రుణమాఫీ ఎక్కడ చేసిరని నేను అడుగుతా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా 60% మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరే చెప్పారు కదా, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే కదా. ఈ మీ మాటలు వినే, మీ మోసమైన మాటలు వినే ప్రజలు ఓటేసి మిమ్మల్ని ఆ 1.8% ఏవైతే ఎక్కువ ఓట్లు 1,000 కోట్ల రూపాయలు మీరు రుణమాఫీ చేసిర్రు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి కట్టించిన రైతు వేదికలలో ఇలా వేలాది మంది రైతులు ఇలా తరలిపోతూ ఉన్నారు. ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? ఇవాళ రైతు బంధు, వాళ్ళు పెట్టిన రైతు భరోసా ఇవాళ దాకా రైతులకు ఎందుకు వేయలేని నేను అడుగుతా ఉన్నాను. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో కలిశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అంటున్నారు. 3 బ్యారేజీల ఖర్చు 9,458.91 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో మిగతా బ్యారేజ్లకు, లిఫ్ట్లకు, టన్నెల్స్ కోసం ఖర్చు అయింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశామని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వినోద్ కుమార్ మండిపడ్డారు. 1964 ఎస్ఆర్సీపీ ప్రాజెక్టు తర్వాత కాంగ్రెస్
నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం దేవాదులతో పాటు ఎన్నో ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో నిర్మించామని అన్నారు. మీరు దోసెడు నీళ్ల గురించి ఆలోచిస్తే కేసీఆర్ బిందె నీళ్ల గురించి ఆలోచించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల తాడ్వాయిలో వేల చెట్లు నేలకొరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు రిపేర్ చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఏ ఒక్క కాంగ్రెస్ బీజేపీ ఎంపీలను ఎందుకు అడగలేకపోయారు తెలపాలన్నారు. తెలంగాణ తల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కుండల కేసీఆర్ నిర్మించారని రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ₹1 ఖర్చు లేకుండా సోలార్తో పంపులు నడుస్తాయన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు అనే అవగాహనతోనే కాంగ్రెస్ మంత్రులు ఉన్నారు. మోస్ట్ అన్ఫార్చునేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, కాళేశ్వరం గుడి దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుద్దిలకి 3 బ్యారేజీలే కాళేశ్వరం. అదే కాళేశ్వరం, ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఈ రైటింగ్ కూడా మీకు అందరికీ కూడా ఇస్తారు. ప్లీజ్ మీరందరూ కూడా దీన్ని లోతుగా ఆలోచించాలి. ఇది సరఫరా కోసము 1832 కిలోమీటర్ల కాలువలు సొరంగాలు తీయడం జరిగింది. గ్రావిటీ కాలువ 1531 కిలోమీటర్లు, గ్రావిటీ టన్నల్ పొడవు 203 కిలోమీటర్లు, ప్రెషర్ పైప్ లైన్ దాని 98 కిలోమీటర్లు, లిఫ్టులు 22 దగ్గర లిఫ్టులు చేస్తాం. ఇలాంటి లిఫ్ట్ ప్రపంచంలో ఇక్కడ లేదు. ఇది మల్టీ లిఫ్ట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నవి. ఈ ప్రాజెక్టుకు ₹1,00,000 కోట్ల ఖర్చు అయితే ఈ మూడింటి పైన ఖర్చు ఎంతైందండి? 3 బ్యారేజీలకి. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిన బ్యారేజ్ ఉందో దాని ఖర్చు ఇవాళ అయ్యింది పెట్టినటువంటి విలువ ₹4,613. మేడిగడ్డ బ్యారేజ్ తర్వాత సుందిళ్ళది, అన్నారంది 2,738 కోట్లు, 2,111 రూపీస్, 2,001. మొత్తం తిప్పి కొడితే ఈ 3 బ్యారేజీల ఖర్చు 9,458.91 కోట్లు. ఈ లెక్క, ఇది అఫీషియల్ లెక్క. ఇది 1,00,000 కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టినటువంటి 3 బ్యారేజీల ఖర్చు ఒక 10,000 కోట్లు. ఇంత 90,000 కోట్లు ఎక్కడ పెట్టిండు కేసీఆర్? ఖర్చు ఎడబెట్టిండు. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎడబెట్టిండు వీళ్ళు ఖర్చు. మీరు అనుకున్నటువంటి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు ముద్దు పేరు పెట్టింది కదా, గా ప్రాజెక్టులో ఉన్న వాటినే రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతోని వాటినే పెద్ద ఎత్తున వాటిని నిర్మించారు.